జై శ్రీరామ్. నేను రీసెంట్గా షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో శనిసింగనాపూర్ అని ఒక ఊరు ఉంటే అక్కడికి వెళ్ళాం. చాలా ఫేమస్ అని చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఒక భోజనం చేస్తున్నాం. ఒక పెద్ద ఆయన వచ్చేసి అక్కడ మేము తినేసిన తర్వాత ఎంగిలాకులు అవి అన్నీ తీసుకుని వేరుతా ఉన్నారు. ఆయన చూడంగానే చాలా తేజస్సుతో చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. సరే, ఆయనతో మాట్లాడాలనిపించింది. మాట్లాడదాం అంటే ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక కామ్గా అక్కడే కొంచెంసేపు కూర్చుంటే ఆయనే వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడారనమాట. మాట్లాడితే ఏం చేస్తుంటావు ఇవన్నీ అడిగారు. అంతా చెప్పాను. చెప్పిన తర్వాత మీరేం చేస్తారు అని చెప్పేసి అడిగితే నేను యుఎస్లో పలానా కంపెనీకి CEO అని చెప్పాను. చెప్పగానే నాకు ఆశ్చర్యం. ఆయన చూస్తేనేమో చాలా సింపుల్గా సాదా సీదాగా ఉండి అక్కడికి వచ్చి మనం తినేసిన ఇస్తరాకులు అవన్నీ కూడా వేరుతూ ఉంటుంటే ఆశ్చర్యపోయి అలా చూస్తే ఆయన చెప్పిన ఒక మాట నాకు చాలా ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. నేను ఎంత సంపాదించినా కూడా నాకు ఎక్కడా కూడా మనశ్శాంతి లేదు. ఎప్పుడైతే నేను ఈ సేవ చేస్తున్నానో ఆ కొంతసేపే నాకు ప్రశాంతతగా ఉంది. కానీ నా బాధ్యతల వల్ల నాకున్న వీటి వల్ల నేను కొంత సేవ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఆ మాటకి నాకు ఎంత ఆశ్చర్యం వేసింది. విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తాను. జై శ్రీరామ్.